రావాలి. మళ్ళీ మనం బలలోకి వెళ్ళే ముందుగా కొన్ని హెచ్చరికల్ని అలాగే మన జీవితాన్ని సరి చేసుకోవడానికి కొన్ని మాటల్ని ఆలోచించేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయము 43 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 43 నుంచి కొన్ని మాటలు చదువుదాం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రియ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవను గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిని. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఇక్కడ ఫిలిప్పు అంతకుముందు ఇద్దరు శిష్యులు అంటే ఆంద్రియ ఒక ఆయన, అందులో ఆంద్రియ ఒక ఆయన. వీరంతా కూడా యేసు ప్రభువుని అనుసరించిన వారిలో ప్రథములు. 43లో అంటే ఆ సందర్భం 35 నుంచి 42 దాకా ఒక సందర్భం జరుగుతుంది. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన మరనాడు అలా నడుచుకుంటూ వెళ్తాడు, గలిలయ సముద్ర తీరం గుండా వెళ్తుంటే అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ యోహాను గారు అంటాడో, ఇదిగో గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్ల అదిగో అని చెప్తాడు. చెప్తే అక్కడ ఉన్న ఇద్దరు శిష్యులు ఆయన వెనక నడుచుకుంటూ వెళ్తారు. అలా వెళ్తున్న సమయంలో ఆయన వెనక్కి తిరిగాడు, వారిని చూచాడు. మీరు ఏం వెతుకుతున్నారో అని అడిగాడు. మీరు ఏమి వెతుకుతున్నారో అని అడిగాడు. అంతే కదా, తెలియని వాళ్ళు ఎవరైనా మన వెనకాల తిరుగుతున్నారని ఏమంటాం? ఏమంటే ఎవరు కావాలని మీకు అని అంటాం. అలాగా ప్రభు ఒక్కడే వెళ్తున్నాడో, ప్రభు వెనక వీళ్ళిద్దరూ వస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఇలా వస్తున్నారో, వినాలి పిల్లలు, వాక్యం వినాలి. ఎప్పుడైతే మీకు ఇదే పాఠం, ఎప్పుడైతే మీకు అర్థమైతే చెప్తానే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి వెనక వాళ్ళిద్దరూ వెళ్తున్నారో వెంటనే ఆయనకి అనుమానం వచ్చింది. ఎందుకో ఎవరో నన్ను వెంబడిస్తున్నారో అని అనుమానం వచ్చింది. అలా వెనక్కి తిరగానే ఇద్దరు మనుషులు ఉన్నారో మళ్ళీ కొంత లెక్క వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏదో వాళ్ళు ఇంకా వెంబడిస్తూనే ఉన్నారో అనుమానం వచ్చింది. దీనికి అడుగుతున్నాడు ఏంటంటే, మీరు ఏమి ఎదుగుతున్నారో, మీరు ఇంటికి మీకు ఎవరైనా కావాలా అని అడిగాడు. అడిగితే అప్పుడు అంటారు వాళ్ళు, రబ్బీ అంటే అర్థం ఏంటి? వాళ్ళ భాషలో రబ్బీ అంటే బోధకుడా అని అర్థం. బోధకుడా, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. బోధకుడా, నువ్వు ఎక్కడుంటావు, నీ ఇల్లు ఎక్కడా అని అడిగారు. అప్పుడు అంటాడైనా, వచ్చి చూడండి అని వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. కాపురం ఉన్న స్థలము ఇల్లు కాదు, ఆయన ఇంట్లో ఉండలేదు. కాపురం ఉన్న ఇంటికి వెళ్ళారని రాశాడు అక్కడ. స్థలము ఎప్పుడో ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత, లేకపోతే ఆయన దేవుని అనుసరిస్తున్న కాలంలో ఇల్లు విడిచిపెట్టి వచ్చేసాడు ఆయనకి. అందుకే అంటాడు, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొర్రీలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవల్చుకోవడం నేను చోటు లేదు, స్థలం లేదని చెప్పాడు. కాబట్టి ఇక్కడ వారు ఆ స్థలానికి వెళ్ళి ఆ దినం ఆయన యొద్ద ఉన్నారో అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము యేసుని చూసాము అని ఆంద్రియ తన అన్నయ్యతో చెప్తాడు. ఎవరైనా సీమోను పేతురుతో చెప్తాడు. అయితే సీమోను పేతురు కూడా ఆయన యొద్దకి వచ్చాడు. వచ్చిన తర్వాత 43 మరనాడు అది ఎప్పుడు మరనాడు, ఏనాడు అది? ఆ దినం ఆయన యొద్ద ఉన్నారు కదా, ఆ మరుసటి రోజు. వీళ్ళు చాలా యాక్టివ్. ఒకరోజు చూశారు, ఆయన కూడా వెళ్ళారు. ఆయన కూడా వెళ్ళి ఆ రోజు అక్కడ ఉన్నారు. వెంటనే మరనాడు నేను నమ్ముకున్న నా ప్రభువుని మరొకరికి పరిచయం చేయాలని
వెంటనే వాళ్ళన్నీ ఎవరిని ఎక్కువ ఇష్టపడతాడో సహోదరుడు. ఒక పిల్లోడు తన సహోదరుని ఇష్టపడినంతగా తల్లిదండ్రులు కూడా ఇష్టపడ్డావు. రక్త సంబంధికులు ఉంటారు చూసారా, వారు రక్త సంబంధికులు ఇష్టపడినట్టుగా తల్లిదండ్రుల్ని లేకపోతే మిగతా బంధువుల్ని అంత పట్టించుకోరాళ్ళు. వాళ్ళిద్దరు బాగా కలిసిమెలిసి ఉంటారు. ఇగో నేను పొందుకున్న రక్షకుడిని, నేను చూసిన రక్షకుడిని మా అన్నయ్యకి చెప్పాలి, మా అన్నయ్యని తీసుకెళ్ళాలని మేము 41 అంటాడు, మేము మెస్సియాని కనుగొంటే మా అన్నయ్య అని చెప్పి యేసు వద్దకు అతనిని తోడుకొని వచ్చాడు. ఎవరిని తోడుకొచ్చాడు? పేతురు గారిని ఆంద్రియా తోడుకొచ్చాడు. ఇప్పుడు పేతురు గారిని ఆంద్రియా తోడుకొచ్చిన తర్వాత కాలం గడిచిపోయింది. కాలం గడిచిపోయాక సంఘానికి యేసుక్రీస్తు వారు దూరం అయిపోయాక సంఘానికి ఎవరు దిక్కయ్యారు చెప్పాలి? ఎవరు? పేతురు గారు దిక్కయ్యాడు. పేతురు గారు తనంతా తాను వచ్చాడా? ఆయన్ని ఎవరు నడిపించారంటే ఆయన యొద్ద ఒక రాత్రి ఉండి ఒక వ్యక్తి వెళ్ళి పేతురు గారిని తీసుకొస్తే, పేతురు గారు ఆయన యొద్దకు వస్తే ఎవరో పరిచయం చేసి, అంతే కదండి, ఒక ఆయన ఇల్లు తీసుకొచ్చి పరిచయం చేస్తే ఆ పరిచయం చేయబడిన వ్యక్తి ప్రధాన అయిపోయాడు. ఇప్పుడు దేవుని పరిచర్యలో ఇంకా ముందుకు వెళ్ళాలంటే నూతనమైన వారిని ఉన్నవారే పరిచయం చేయాలి. మనమే మనకంటే ఎక్కువగా వాడబడతారు వాళ్ళు. ఇప్పుడు ఆంధ్రేయ కంటే పేతురు గారు ఎక్కువ వాడబడ్డా? పేతురు గారి కంటే ఆంధ్రేయ ఎక్కువ వాడబడ్డా? పేతురు గారే ఆంధ్రేయ కంటే ఎక్కువ వాడబడతాడు. ఆంధ్రియా యథార్థంగా చెప్పాలంటే ఆంధ్రియా ముందు వచ్చాడు కాబట్టి ఆంధ్రియా ఎక్కువ వాడబడాలి, కానీ ఆంధ్రియా ఎక్కువ వాడబట్టలేదు. అంటే ఇక్కడ ఉన్న మనకంటే కూడా మన సంఘంలో వాడబడే ఎక్కువగా విస్తారంగా వాడబడే ఆత్మలు అనేవి బయట ఉన్నాయి. వారి యొద్దకు మీరు వెళ్ళాలి. మీరేం చేయాలి? ఇప్పుడు చెప్పాలి, నేను మెస్సియాని కనుగొన్నాను, మంచి వర్తమానాలు కనుగొన్నాను, నేను మంచి క్రమాన్ని కనుగొన్నాను, రా నేను తీసుకెళ్తాను, పరిచయం చేస్తాను. అలా వచ్చిన వారే మనకంటే ఎక్కువగా దేవునికి ప్రయోజకులైతే ఉపకారాలు అవుతారు. తర్వాత మరనాడు అంట ఫిలిప్పును కనుగొని, ఎవరో ఆయన అంటే యేసు ప్రభు గారు ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించన్నాడంట. అంటే ఇప్పుడు ఫిలిప్పు ఏ ఊరోడు? ఇప్పుడు ఆంద్రయ, పేతురు ఇప్పుడు ఇందాక వచ్చారే ఆ ఊరోడే, ఆలూరే, బెత్సయిదా. ఇప్పుడు ఈయన వచ్చాడు, ఈయన వెంబడిస్తున్నాడు. ఇప్పుడు ఫిలిప్ ఏం చేశాడు చూడండి. ఫిలిప్ ఏం చేశాడు? వచ్చినట్టు ఉండిపోతున్నారా? వచ్చినట్టు ఉండిపోవట్లేదు. వచ్చినోళ్ళు మరొకళ్ళని తనతో పాటు చేర్చుకున్నాడు. ఫిలిప్పు నతనయేలుని కనుగొన్నాడంట. వారు తెలుసుకుని తెలియని వారికి తెలియజేస్తున్నారు. యేసుప్రభుని తెలియని వారికి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు నతనయేలు దగ్గరికి వెళ్ళి అంటాడు ఫిలిప్పు, నతనయేలు ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలో ఎవను గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిని, ఆయన యోసేపు కుమారుడైన నజరేతు వాడవు యేసు అన్నాడు. అంతే, ఇంకెవరో కాదు ఆయన. ఆయన యేసయ్య. ఆయన వచ్చాడు, యేసయ్య వచ్చాడు ఈ లోకానికి. మనం ధర్మశాస్త్రం ప్రకారంగా భక్తి పరులం కదా. ఇగో మన భక్తి ప్రకారంగా మనం మెస్సియాని ఎదురు చూస్తున్నాం కదా. ఇదిగో మనం ఎదురు చూస్తున్న ఆ మెస్సియా ఎవరో కాదు, ఇంకో నేను కనుగొన్నాను మెస్సియా, నేను కనుగొన్నాను నతనయేలు. ఆయన ఎవరో కాదు, ఎవరో యేసయ్య, యోసేపు కుమారుడైనా, పలానా ఊరైనా, నజరేతుడైనా. చూసారా, ఆంద్రయ వెళ్ళాడు, పేతురు నడిపించాడు, ఫిలిప్ వెళ్ళాడు, నతనయేలు నడిపించాడు. నువ్వు వచ్చావు, ఎవరు నడిపించావు? ఏది అభివృద్ధి? నీ జీవితకాలంలో నువ్వు తప్ప ఇంకొకరు రారు. అసలు మన ఇంటోళ్ళే మనకు రారు, ఎవరికి చెప్పం. జీవం గల దేవుడిని కనుగొన్నాం, జీవం గల వర్తమానాలు వింటున్నాం, మంచి క్రమం, మంచి సహవాసం, లేకపోతే మేము ఒక మంచి కార్యాలు చేస్తున్నాం, ఈ కార్యాలు ఎవరు చేయట్లేదు, దేవుడు కోరుకున్న విధంగా ఉంది, నువ్వు కలుసుకోవాలి అని ఎవరికైనా చెప్తామా? ఎవరికి చెప్పం. ఎవరు వస్తారని చెప్తేకి అని అనుకుంటాం, కానీ నతనయేలు మాత్రం వస్తాడా? నతనయేలు వస్తాడనుకుంటున్నారా? నతనయేలు చెప్పగలరా ఎవరైనా? నతనయేలు ధర్మశాస్త్రం ఎరిగినవాడు. వెంటనే ఒక మాట అంటాడు ఆయన. ఏమంటాడు తెలుసా? బాగానే చెప్పావు కానీ నీకు లేఖనం తెలీదా అని అడిగాడు. బాగానే చెప్పావు కానీ నువ్వు మెస్సియాని కనుగొన్నాను,
యోసేపు కుమారుడు నజరేతులో ఉంటాడని చెప్పావు కానీ నీకు ఒక లేఖనం తెలీదా అని వారు మాట్లాడుకుంటుండగా లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటున్న మహానుభావుడు నతనీయేలు, తక్కువడు కాదు మన నతనీయేలు అంటే. ఫిలిప్పు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అంటారు. చూడండి అన్నమాట 45-46. అందుకు నతనీయేలు, నజరేతులో నుండి మంచిదేదైనను రాగలదా అని అతన్ని అడుగగా, అతన్ని అడిగాడు, ఏదైనా వస్తుందా మంచిది? మన ధర్మశాస్త్రం ప్రకారంగా నజరేతులో నుంచి ఏది శపితమైంది? నజరేత్ అంటే ఏంటి? శపితమైనది, దొంగల గుహ లాంటిది ఇది. నజరేత్ అంటే శాపగ్రస్తమైంది. శాపగ్రస్తమైన నజరేతులో నుంచి పరిశుద్ధులైన ప్రభు ఎలాగొస్తాడో? నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అంటే చాలామంది మనం చెప్తే ఏదో మాట అడిగేస్తారు. అప్పుడు నతనీయేలుతో పిలుపు అంటున్న మాట ఏంటి తెలుసా? సర్లే, నువ్వు పద్ధతి నువ్వు పాటించు, నా పద్ధతి నేను పాటిస్తాను, నువ్వు వెళ్ళి సంఘం నువ్వు వెళ్ళు, నేను వెళ్ళి సంఘాన్ని వెళ్తాను అనలేదు. వచ్చి చూడు, వచ్చి చూడు. చూడు అదే మాట్లాడుతుంది కింద 46లో, మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడుమని పిలుపుతో, వచ్చి చూడు, వచ్చి చూడు. నజరేతులోంచి మంచిది వస్తుందో లేదో నీకు కనబడుతుంది. నజరేతులోంచి మంచిది రాదనుకుంటున్నావు కదా, నజరేతులో నుంచి మంచిది వస్తుంది లేదో నీకు తెలుస్తుంది. రా, వచ్చి చూడు. పరిచయం అంటే ఇలా ఉండాలి. యేసుక్రీస్తుని పరిచయం చేయాలంటే ఇలా ఉండాలి. సహవాసాన్ని పరిచయం చేయాలి. సహవాసం ఇంకా అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? పరిచయం చేయాలి. రా, వచ్చి చూడు. అసలు వచ్చి చూడు. నువ్వు ఉండిపోకలేదు, వచ్చి చూడు. ఎవరు పరిచయం చేస్తాం? నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా? చెప్పండి, ఏదైనా రాగలదా? స్టోటపురం నుంచి పోలీసు వచ్చాడు అనుకోండి, స్టోటపురం నుంచి పోలీసు వచ్చాడు అనుకుంటే అసలు సాధ్యం అది? స్టోటపురం నుంచి దొంగడు వచ్చాడని నమ్ముతారు అందరూ. స్టోటపురంలో నుంచి దోపిడీ దొంగలు వచ్చారని నమ్ముతాడు. బంగారు పిచ్చుకొచ్చిందంటే నమ్ముతారు. బిరుదులకి దొంగలు కట్టిన బిరుదులై బంగారు పిచ్చిగా. స్టోటపురంలోంచి దొంగడు వచ్చాడని నమ్ముతాడు కానీ స్టోటపురంలోంచి పోలీసు వచ్చాడంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆ ఊరు అలాంటిది, శాపగ్రస్తమైంది, పాపసహితమైంది, లోపభూయిష్టమైంది ఆ ఊరది. అలాంటి ఊరిలోంచి మంచోళ్ళు ఎవరో రారో, మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. లేఖనాల ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా నజరత్ అనేది శాపగ్రస్తమైన దేశం. ఈ శాపగ్రస్తమైన గ్రామంలో నుంచి మంచిది రాగలదా? మంచిది వస్తుందా? ఆ పరిస్థితులు అలాంటి, నజరేతులో ఉన్న పరిస్థితులు అలాంటి. ఆలోచన చేయండి. ఒక మంచి మాట నేర్చుకుందాం. నజరేతులో ఉన్న ఆ పరిస్థితులు అలాంటి, మంచిగా ఎదగనేవు మనుషుల్ని, పరిస్థితులుగా బతకనేవు ఆ పరిస్థితులు. లోబులు, దొంగలు, ధర్మశాస్త్ర వ్యతిరేకులు, లోకాన్ని అనుసరించేవాళ్ళు. చూడండి, చాలాసార్లు కొన్ని గ్రామాలు ఇప్పుడు చెప్పినట్టుగా స్టోట్పురం లాంటి గ్రామాలు, పలానా ఊరండి వెళ్దంటే అవునా అంటారు. ఒక మంచి పిల్ల, మీరు ఆలోచించండి, ఇక మంచి సాత్వికమైన పిల్ల, ఒక మంచి అనుకోగలిగిన పిల్ల కండవల్లి ఊరి నుంచి వస్తే నమ్ముతారు మీరు చెప్పండి అన్నమాట. పెద్ద పేరు కండవల్లి అంటే కత్తులు అంటారంట. అసలు లోబడిన స్త్రీలు మనం నమ్మం. అమ్మో ఇంత మంచి పిల్ల ఈ ఊర్లో పుట్టిందా అంటాం. మరి నజరేతులో నుంచి యేసుక్రీస్తు వచ్చాడంటే మనం చూడాలి కొన్ని విషయాలు. ఏంటంటే లోకాసువార్త 4:16 ఉంటుంది అన్నమాట. లోకాసువార్త 4:16 యేసుక్రీస్తు నజరేతులోనే పెరిగాడు. ఆ నజరేత్ అనేది పాప పంకిలమైన దేశం, పాప పంకిలమైన ప్రాంతం. నజరేతు ఎందుకు పనికిరాంది. అందులో నుంచి ఏ ఉత్తమ భక్తులు ఇంతవరకు రాలేదు. కానీ ఈ నజరేతులో నుంచి యేసు వచ్చాడంట. ఈ యేసు నజరేతులో పెరిగాడంట. ఈ నజరేతులో కాపురం ఉన్నాడంట. ఆ ఊరిలో తిరిగాడంట. ఆ ఊరికి వచ్చి తల్లిదండ్రులకి లోపడ్డాడంట. ఇప్పుడు చెప్తాడు ఒక మాట చూడండి నజరేతు గురించి. లోకాసువార్త 4:16 తీయాలి బైబిల్. లోకాసువార్త 4:16 తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తాను పెరిగాడు అక్కడ. ఎవరో నజరేతులో యేసయ్య పెరిగాడు. అక్కడికే మళ్ళీ తిరిగి వచ్చాడు. చూడండి 2 లోకాసువార్త 51 2 అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎక్కడికి వచ్చేసాడు? నజరేతుకు వచ్చేసాడు. నజరేతులోనే ఉంటున్నాడు, నజరేతులోనే పెరుగుతున్నాడు, నజరేతులోనే తింటున్నాడు, నజరేతులోనే ఉంటున్నాడు, నజరేతులోనే తిరుగుతున్నాడు. నజరేతు మనుషులతోనే తన స్నేహం, నజరేతు మనుషులతోనే తన బంధుత్వం, తన అనుబంధాలు.
తెల్లారు లేస్తే నజరేతు మనుషులతో మాట్లాడతాడో, నజరేతు మనుషులతో తిరుగుతాడు, నజరేతు మనుషులను పలకరిస్తాడో, నజరేతు మనుషులతో తింటాడో, నజరేతు మనుషులతో కూర్చుంటాడో. అయితే ఏంటి, నజరేతు మనుషులు చాలా దుర్మార్గులు, నజరేతు మనుషులు పాపిష్టోళ్ళు, నజరేతు మనుషులు పాప పంకిలత్వం కలిగిన వారు, మంచోళ్ళు కాదు. మంచివారు కాని వారు ఊర్లో ఉంటున్నాడో ఆ ఊర్లో లోబడుతున్నాడంట. మత్తయి సువార్త 2:23 22-23 మత్తయి సువార్త 2:22-23. అయితే అర్కేలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోధా దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వాడే గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతు అను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. అక్కడే ఉన్నాడు. యేసయ్య చిన్నప్పుడు పుట్టినప్పటి నుండి అండి, యేసయ్య పుట్టాడు ఎక్కడ? బెత్లెహేంలో పుట్టాడు. బెత్లెహేంలో పుట్టి మళ్ళీ తిరిగి తన గ్రామానికి యూదయ ప్రాంతానికి వెళ్తాకి బయలుదేరుతున్నాడు. ఇంకో ఆ ప్రాంతంలో అర్కిలయ్య పరిపాలన చేస్తున్నారు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు. మరి ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? ఎక్కడికి వెళ్ళాలి? నజరేతుకి తీసుకెళ్ళి. ఆయన నజరేయుడు అనబడును అన్న మాట వర్తించాలి. ఆయన కింద చూడన్నమాట వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడినని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్టు అలా జరిగింది. ఆయన నజరేయుడు అనబడాలి. ఇప్పుడు మనల్ని అంటాడు, ఏమంటాం మనల్ని? అతను ఓడూరోడు అండి అంటారు. అతను ఓడూరోడు అండి, ఆడు ఆలమూరోడు అండి, వీడు బట్టల మూటూరోడు అండి చెప్తారు. యేసుప్రభు కూడా ఒక ముద్ర ఎంచుకోవాలంటే ఏంటంటే ఇతను నజరేతుడు అండి. అందుకే మనం అంటే ఇప్పుడు కూడా నజరేయుడు అని పాటలు కూడా పాడుతాం. నజరేయుడు అని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు అని ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తాం. ఆయన నజరేయుడు, నజరేతుకు వచ్చాడు. ఆయన పుట్టి పసిబాలుడైనప్పుడు నజరేతుకు వచ్చాడు. ఆయన 30 సంవత్సరాల పాటు నజరేతులో బతికాడు. 30 సంవత్సరాల పాటు నజరేతులో బతకడం అంటే మాట్లాడండి. 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఒక దుష్ట సాంగత్యం కలిగిన స్కూల్లో పిల్లల్ని వేసామంటే ఆ పిల్లలకి వారి బుద్ధులే వచ్చేస్తాయి. ఇప్పుడు బోర్డు స్కూల్లో పిల్లల్ని ఎంతకాలం ఉంటారంటే ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఉంటారు. ఈ 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఉంచకూడదు ఈ పిల్లల్ని. ఇక్కడ ఎందుకు మనం కొంతమంది పిల్లల్ని తీసుకెళ్ళి దూర ప్రాంతాల్లో స్కూళ్ళు వేస్తున్నారు? అమ్మో వీళ్ళతో ఉంటే వీళ్ళ కల్చర్ అనేది అభ్యస్తుంది. వీళ్ళ మాటలు, వీళ్ళ బూతులు, వీళ్ళ పద్ధతులు, వీళ్ళ పనులన్నీ కూడా వీళ్ళకి వచ్చేస్తాయి. ఈ ఊర్లో స్కూల్లో 4 సంవత్సరాల పాటు ఉంచడానికి, ఒక 5 సంవత్సరాల పాటు ఉంచడానికి భయపడిపోతున్నాం మనం. నజరేతులో యేసయ్య 30 ఏళ్ళ పాటు ఉన్నాడట. 30 సంవత్సరాలు తను బాప్తీసం పొందడానికి నజరేతు నుంచి వచ్చాడు, తెలుసు కదా. ఆయన తాను బాప్తీసం పొందడానికి నజరేతు నుంచి వచ్చాడు. ఆయన బాప్తీసం పొందిన నజరేతుకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు, తాను పెరిగిన నజరేతుకి ఆయన వెళ్ళిపోయాడు అంటుంది. ఆయన బాప్తీసం పొందడానికి ఆ సమయం వరకు ఆయన వయసు ఎంతంటే 30 సంవత్సరాలు, సుమారు 30 సంవత్సరాలు. ఆయన బతికిన అన్నాల్లో ఇంచుమించుగా నజరేతుతో అనుబంధం కలిగి ఉన్నాడు. 30 సంవత్సరాల పాటు నజరేతు తప్ప ఆయనకి ఇంకొక లోకం తెలియదు. నజరేతే ఆయన లోకం, నజరేతే ఆయన ఊరు. తెల్లారు లేస్తే నజరేతే, ఆ మనుషులే, ఆ ప్రజలే, వారి పద్ధతులే, వారి పనులే, వారి క్రియలే, ఇవన్నీ కూడా అవే. కానీ నజరేతులో నుంచి ఎవరిచ్చో తెలుసా? పాప పంకిలమైపోయిన ప్రదేశం నుంచి ఎవరిచ్చో చెప్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం, క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలె శోధించబడ్డాడు. ఎందుకు తెలుసా? ఆయన ఉన్నది నజరేతులో. ఆయన నజరేతులో ఉన్నాడు. నజరేతులో ఉన్నవాడికి పాపం అంటే ఏంటో చెప్పనవసరం లేదు. పాపం ఎలా ఉంటుందో ఆయనకు తెలియని అవసరం లేదు. ఆయనకు తెలుసు యేసయ్యకి పాపం అంటే ఏంటో తెలుసు. ఈ పాపం చేయాలనే శోధన కూడా ఆయనలో పుడుతుంది. కానీ అంటాడు మంచి మాట, ఆయన శోధింపబడినను పాపం చెయ్యాలన్న థాట్ వస్తున్నా సరే, ఎందుకంటే ఆ ప్రాంతం అలాంటిది. ఈ ప్రాంతంలో ఎవరైనా శోధించబడతారు. భక్త్ సింగ్ గారి గురించి చెప్తారు, మనందరూ బాగా తెలుసు. ఆయన ఇంగ్లాండ్ దేశం వెళ్ళాడంట, తల్లిదండ్రులు మాట ఇచ్చి. ఏమని? అమ్మా, వాళ్ళ అమ్మ అడిగిందంటారే, నాయనా నువ్వు ఇతర దేశాలు చదువుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నావు కదా,
మరి నువ్వు ఇతర దేశం వెళ్తాక నాకు భయపడుతున్నారా నేను, మన సిక్కు మతస్థులము, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాశ్చాత్య దేశాలు, ఆ దేశాలకు వెళ్ళిన తర్వాత మన మతాన్ని విడిచిపెడతామని భయపడుతున్నాను అని అన్నదాడు. అలా అమ్మతో చేతిలో చేసి ప్రమాణం చేశాడు భగత్ సింగ్ గారు. అమ్మ, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పాపం మతాన్ని విడిచిపెట్టను అని ప్రమాణం చేసి ఇంగ్లాండ్ దేశం వెళ్ళాడంట ఫ్లైట్ ఎక్కి. ఇంగ్లాండ్ దేశం వెళ్ళిన తర్వాత ఇంగ్లాండ్ దేశంలో ఈయనలాగా గడ్డం పెంచుకుని తలముడి వేసిన ఎవరు ఉంటారు? వారందరూ ఎవరో క్రైస్తవులు. క్రైస్తవులు కాకుండా అన్ని రకాల జాతుల ప్రజలు కూడా అక్కడ ఉంటారు. నాస్తికులు అలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి వారి ప్రభావం బట్టి గడ్డం తీసేసాడండి. ఇంత పొడి గడ్డలు ఉంటాయి కదా సిక్కులకి, గడ్డం తీసేసాడు. తలకు క్షౌరం చేసుకున్నాడు, అంటే కటింగ్ ఏం చేసుకున్నాడు. మామూలుగా ఇంగ్లీష్ మనిషిలా ఉన్నాడు. ఈ వేషధారణ అంతా మారిపోయింది. మనిషి తను ఉన్న ప్రదేశం నుంచి మరో ప్రదేశం వెళ్ళేసరికి వారి భాషలో మారిపోతుంది. ఎప్పుడూ కూడా సిగరెట్లు కాల్చడం, మందు తాగడం అలవాటు లేని ఆయన ధనిక సంపన్నుడు, అతను బాగా సంపన్నుడు. అతను ఆ వ్యక్తి ఆ ప్రాంతం వెళ్ళిన తర్వాత ఏం చేయాలి తెలుసా? సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టాడు. వాళ్ళందరూ చూసి మందు తాగడం మొదలుపెట్టాడు. అసలు దేవుడే లేడని వాదన చేసే స్థితికి వెళ్ళిపోయాడు. చూసారా? కొన్ని పరిస్థితుల్లోకి వెళ్తుంటే కొన్ని 1-2 సంవత్సరాలు, మహా అయితే 3 సంవత్సరాల వయసు అంత, 3 సంవత్సరాల గ్యాప్ అంత, అది 68-73 కాలం అనుకుంటాను ఇంచుమించుగా. ఆ కాలంలోనే ఈ 2-3 సంవత్సరాల్లోనే అతని వ్యవహారం మొత్తం మారిపోయింది. ఆయన శోధించబడ్డాడో, వారిని చూసి శోధించబడ్డాడో అనుకున్నాడంటే ఒకసారి, ఇంకో నేను చెయ్యని తప్పంటూ, నేను చెయ్యని పాపం అంటూ ఏది ఉండకూడదు, అన్నీ చెయ్యాలి, నేను అన్నిట్లో పాల్గొవాలి. ఇంగ్లాండ్ నుంచి ఇంకొక దేశం వెళ్ళే వాడేది ఎక్కాడు. అందులో నేను ప్రతి దాంట్లో నేను పాలు పంపులు పొందాలని పబ్బుల్లోకి వెళ్ళాడు, క్లబ్బుల్లోకి వెళ్ళాడు, మందు కొట్టే దాంట్లోకి వెళ్ళాడు, సిగరెట్లు కాల్చడానికి వెళ్ళాడు, నాట్యశాలలోకి వెళ్ళాడు. ప్రతి దాంట్లోకి వెళ్ళి ప్రతి దాంట్లోనూ పార్టిసిపేట్ చేశాడంట, అన్నిట్లోనూ పాల్గొన్నాడంట. చూసారా? మనం ఉన్న మంచి పరిస్థితుల నుంచి తెలియని పరిస్థితుల్లోకి వెళ్తుంటే ఆ పరిస్థితుల్లో ఉన్నవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? శోధించబడి మనం బాగా పొందుకుంటున్నాం. ఇప్పుడు మన పిల్లలను కూడా చూడండి, సినిమాలు టీవీలు చూసారనుకోండి, అలాగే మాట్లాడతారు. వారిలో ముద్రించబడిపోతుంది, వారు శోధించబడి లోబడిపోతుంటారు. ఇక్కడ ఈయన గురించి చెప్తున్నాడు, యేసయ్య గురించి చెప్తున్నాడు. ఏంటంటే ఆయన శోధింపబడినను, ఏంటంటే ఆయన వాక్యం చూడండి, ఆయన శోధింపబడినను పాపము లేని వాడుగా ఉండెను. అది చాలా గొప్ప విషయం. నజరేతులో ఉండి పాపం చేయనోడు ఎవడో? నజరేతులో ఉండి దుష్కార్యం చేయనోడు ఎవడో? నజరేతులో ఉండి పాప పంకిలమైన స్వభావం లేనివాడెవడో? చూసాం కదా. ఆ ఊరే పాపం, ఆ ప్రజలే పాపిస్తోళ్ళు. వారి మాటలు బాగోవు, వారి చూపులు బాగోవు, వారి ఆలోచనలు బాగోవు, వారి క్రియలు బాగోవు. ఏమీ బాగోకపోయినా సరే అక్కడే ఉన్న ఆయన 30 ఏళ్ళ పాటు ఉన్నాడు. 4 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 2-3 సంవత్సరాల పిల్లల కోసమే భయపడుతున్నాం మనం. 4 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 30 ఏళ్ల పాటు నజరేతులోనే ఉన్నాడు ఆయన. 30 ఏళ్ల పాటు నజరేతులో ఉన్న ఆయన అసలు పాపము లేనివాడుగా ఉన్నాడు. సాధ్యమా ఇది? నీకు సాధ్యమా? ఎవరైనా చెడ్డ పిల్ల జతకి పంపమంటే పిల్లనే తర్వాత 3 రోజులకు 4 రోజులకు తలంపులు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, చూపులు మారిపోతాయి కదండి, వేషధారణ మారిపోద్ది. మన పిల్లల్ని పంపించామనుకోండి, లోకల్లో పంపించామనుకోండి, కొరస ప్యాంట్లు వేయాలనుకుంటారు, వాళ్ళు కూడా మారిపోతారు. ఎప్పుడెప్పుడు పాత ప్యాంట్లు తీసేసుకున్నాడు మా వాళ్ళు. ఎందుకు అనుకున్నారు? పాత ప్యాంట్లు ఎందుకు అనుకున్నాను నేను? ఇంతకే అది ప్యాషన్ అంటే ఇక్కడ దాకా కొరస అయిపోయిన ఇక్కడ పైకి లాక్కి వేసుకుంటున్నారు. కొద్దో గొప్ప లోకంలో కలుస్తుంటే వాటి ప్రభావాన్ని బట్టి లోబడిపోయి శోధించబడి వాళ్ళు నడుచుకుంటున్నాం మనం. యేసుక్రీస్తు వారు 40-30 సంవత్సరాల పాటు ఉన్నాడంట నజరేతులో, పాపము లేనివాడిగా ఉన్నాడు. పాపం అందుకే యేసయ్య అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూడండి, ఒక మంచి మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 45వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం. నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అని 46 అంటాడు చూడండి. నా యందు పాపమున్నదని మీలో ఎవడో స్థాపిస్తాడో? అంత ధైర్యంగా అడగగలుగుతాడంటే అర్థం ఏంటి? నాలో పాపమున్నదని మీలో ఎవడో స్థాపించగలడో? నాలో పాపమున్నదని మీలో ఎవరైనా చెబుతారా? చెప్పండి. పలానా తప్పు చేసావు, పలానా వంకర చూపు చూసావు, పలానా లేని మాట ఆడావు, పలానా కాని పని చేసావు అని ఒక మాట చూపించండి అని అడుగుతున్నాడు ప్రభు.
తన చుట్టూ ఉన్న వారిని, తన పెరిగిన ప్రాంతాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇగో నేను నజరేతులో బతికాను, నజరేతు మనుషులు పాపిస్తుళ్ళు, కానీ నేను పాపం లేనివాడిగా ఉన్నాను. నజరేతు మనుషులు దుష్కార్యం చేసేవారు, కానీ నేను ఏ దుష్కార్యాన్ని చేయట్లేదు. నజరేతు మనుషులు పాప పంకిలమైన వారు, నాలో పాపపు చిన్న పాటు కూడా నా దాంట్లో లేదు. ఇదిగో నా యందు పాపం ఉంటే మీరు చెప్పండి, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడో స్థాపించగలరు? ఎవడు చెప్తాడు చెప్పండి? పేతురు రాసిన మొదటి పత్రిక 2:22. పేతురు రాసిన 2వ పత్రిక 2:22. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొరికినట్టు మళ్ళినట్టు అను నిజమైన సామెత వీరికి సంభవించారు. మనమైతే ఇలాంటి వాళ్ళు మనం ఎప్పుడూ పాపంలో ఉంటాం, కొంతకాలం మళ్ళీ రిలీజ్ అవుతాం, మళ్ళీ పాపంలోకి పడిపోతాం. మన స్వభావం ఇది. కానీ ప్రభు స్వభావం అది కాదు. ప్రభు ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయనలో పాపం లేదు. ఆయనలో ఏం లేదు? ఆయనలో పాపం లేదు. పాపం లేని స్వభావం కలిగిన వాడు ఆయన పాపం లేని స్వభావం కలిగిన వాడు. మొదటి పత్రిక 2:22. మొదటి పత్రిక 2:22. మొదటి పత్రిక అదే పేతురు మొదటి పత్రిక 2:22 అంటాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట నుండి ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక అన్యాయపు తీర్పు తీర్చి దేవునికి తాను అప్పగించుకోలేను. అంతేనా? న్యాయంగా తీర్పు తీర్చి క్షమించనా? ఆయనలో పాపం లేదంట. అదేంటండి? నజరేతులో బతినోళ్ళలో పాపం లేకపోవడం ఏంటి? బొగ్గు గనిలోకి వెళ్ళిన తర్వాత బొగ్గు మచ్చంటుకుపోకపోతే అది ఆశ్చర్యమే. బొగ్గు గనిలోకి వెళ్ళిన తర్వాత ఆ బొగ్గు మచ్చంటుకోకుండా ఉంటే ఆశ్చర్యమే. మీరు బొగ్గులు ముట్టుకోండి ఒకసారి, చేతులు తెలా లేపి ఆ బొగ్గులు చేతికి అంటుకోకపోతే ఆశ్చర్యమే. బురదలోకి చేయి పెడితే బురద అంటుకోకపోతే ఆశ్చర్యమే. యేసుక్రీస్తు బురదలో బతికిన కలువులాగా బతుకుతున్నాడు. బురదలో ఒక కలువు ఉంటుంది, అదే ఏమంటారు దాన్ని? కలగ పువ్వు ఉంటుంది. ఆ కలవ పువ్వు బురద నీటిలో మొలుస్తుంది. దాని చుట్టూ బురదే, చుట్టూ ఉన్న మొక్కలన్నీ బురదే. కానీ ఆ కలువ పువ్వుకి మాత్రం బురద అనేది ఆశ్చర్యం. ఏం నేర్పిస్తుంది ఆ కలువ పువ్వు అంటే? ఇదిగో యేసుక్రీస్తునే జ్ఞాపకం చేస్తుంది ఈ లోకంలో కలువ పువ్వు. ఆ కలగ పువ్వుని చూసిన తర్వాత దాన్ని తెంపేయాలి, తెచ్చుకుని దాంట్లో పువ్వు తినేయాలి అనుకుంటాం, కానీ మనం దాని నుంచి మనం పాఠం నేర్చుకోవాలని అనుకోవట్లేదు. మనకు నేర్పుతున్న పాఠం ఏంటి తెలుసా? ఇదిగో బురదలో మొలిచిన కలువుని నేను నజరేతులో పెరిగిన యేసుని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ కలువుని చూసినా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అదే. ఇదిగో నేను ఉండలేకపోతున్నాను, నేను చేయలేకుండా ఉండలేకపోతున్నాను, నేను తిరగలేకుండా ఉండలేకపోతున్నాను, నేను తాగలేకుండా ఉండలేకపోతున్నాను, నేను చూడలేకుండా ఉండలేకపోతున్నాను. యేసయ్య చెప్తున్నాడు, ఇగో బురదలో ఉన్న కలువుని నాకు సాదృశ్యంగా నీకు పెట్టాను. నీకు కనబడుతుంది. పొలం వెళ్తుంటే బోధుల్లోను, ఊర్లు వెళ్తుంటే చెరువుల్లోను, కాలువల్లో నీకు కనబడుతుంటుంది. కనబడి నువ్వు ఆలోచన చేయాలి. ఇదిగో యేసయ్య కూడా దీనిలాగే బతికాడు. ఇప్పుడు నాకెందుకు చూపిస్తున్నానంటే నేను కూడా దానికిలాగే బ్రతకాలి. చుట్టూ బురద ఉంటున్నా మలినమంటట్లేదు. తామరాకుకి నీటి చెమ్మ తగలదు. తామరాకు మీద నీటి పొట్టేస్తే అంటించుకోదు, చెమ్మ అంటించుకోదు. యేసుక్రీస్తు తామరాకు వలె కనపడుతున్నాడు. మనందరికీ ఎలా కనపడుతున్నాడో? తామరాకు వలె కనపడతాడు. ఒకవేళ పాపం వచ్చి పడినా అది తుల్లి వెళ్ళిపోవాల్సిందే, కానీ ఆయనలోకి సింక్ అవడానికి ఏమాత్రం ఆయన అవకాశం ఇవ్వలేదు. శోధించబడుతున్నా చేసే అవకాశాలు ఉన్నా మనం చెయ్యకుండా ఉండడమే ఉత్తమమైన పని. యేసుక్రీస్తు అది చేసింది అదే. అందుకంటాడు ఆయన పాపము చెయ్యాలనుకుంటే చెయ్యలేడా? ఆలోచించేయండి. ఆయన దేవుడండే, ఆయన దేవుని కుమారుడండే, అందుకు చేయలేదండే అని అనకండి. ఆయన శోధించబడ్డాడని చెప్పాడు ఇందా మనకి. ఆయన శోధించబడ్డాడు. ఆయన మనవలే శోధించబడ్డాడు. నువ్వెలా తాగాలనుకుంటున్నావో ఆయనకి అలా తాగాలనిపించింది ఒకసారి. నువ్వెలా తిరగాలనుకుంటున్నావో ఆయనకి అవయవాలు ఉన్నాయి, ఆయన అలాగే తిరగాలనుకుంటాడు. ఏ సందర్భం వచ్చేసరికి నువ్వెలాగా బొంకేస్తావో, అబద్ధం ఆడేస్తావో, ఆయన సందర్భం వస్తే నాకు తెలియదు, నేను ఎరగనని అబద్ధం చెప్పలేదు ఎక్కడ కూడా. ఆయన నీకు అవకాశాలు వస్తే వాటిని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం, మనం తీసుకుంటున్నాం, మనం శోధించబడి లొంగిపోతున్నాం. ఆయన అవకాశం వచ్చినా సరే ఆయన ఏం చేయలేదు,
పాపం చేయలేదు. ఆయన శోధించబడి పాపం, ఆయన మనవలే శోధించబడినాను, ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటము కాదు. మరి నీలో కపటం? మనుషులం కదండి అంటాం. మనుషులం కదంటే తామర పువ్వుని చూడు, నీకంటే నీచమైందే కదా అది. తామరాకు కలువుని చూడు, కలువు పుష్పాన్ని చూడు, అది నీకంటే తేలిక పడితే ఎందుకు పనికిరందే కదా. ఒక రోజులో పుష్పించి మరొక రోజులో వాడిపోయే స్వల్పమైన జీవితమే కదండి. మరి అవి కూడా లోకంలో ఉన్నాం కదండి, పర్లేదు కదండి అనుకుంటున్నాయా? అన్ని పువ్వుల్లాగే నేను ఒక పువ్వుని అనుకుంటుందా? లేదు. అన్ని పువ్వులు లాంటి పువ్వుని నేను కాదు, నేను మిగిలిన పువ్వులు లాంటి వాడిని కాదు, నేను మిగిలిన ఆకులు లాంటి దాన్ని కాదు అని అనుకుంది. తన స్వభావంలో పాపాన్ని ఇరికించుకునే అవకాశం అనేది తను ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు కూడా నేను కూడా ఏం చేయాలండి? మనం కూడా ఏం చేయాలి? మనం ఏం చేయాలి? నజరేతులో పెరిగిన యేసువలే పెరగాలి. లోకమంతా పాపం, లోకమంతా కల్మషం, లోకంలో పాపపు ఛాయలే కానీ నీతి జాడలు ఎక్కడా కూడా లేవు. ఉన్నాయా? పాపపు ఛాయలే కానీ ఎక్కడా కూడా నీతి జాడలు లేవు. నీతి జాడలు లేని లోకంలో, పాప పంకిలమైపోయిన ఈ లోకంలో నువ్వు నేను పరిశుద్ధులుగా జీవించాలంటే ప్రభు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు సహాయం కోసం మనం ఎదురు చూడాలి, ఆయన సహాయాన్ని పొందుకోవాలి. ఆయన సహాయాన్ని పొందుకుని మనం కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి. చూడండి మరొక మాట, 2వ అధ్యాయము. అంతా 2 చదవం కదా, 2 చదువు 4 చదవమ్మా. హెబ్రీ రాసిన పత్రికలో, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 వచనం చదవమ్మా. హెబ్రీ రాసిన పత్రిక 15 చదవమ్మా. 2:16 2:16 అంటాడు, వేయాలి అనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయముల్లో ఆయన మన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చిన. మనలాగే ఉన్నాడంట. మన సహోదరులు ఎలాగైతే ఉన్నారో ఆయన అలాగే ఉన్నాడంట. ఆయన దేవదూతల స్వభావం కదా ఆయనది దేవదూతల స్వభావం కాదు. పాపం లేని దేవదూతల స్వభావం మనుషుల స్వభావమే. పాపం చేయగలిగిన మనుషుల స్వభావంలోనే ఉన్నాడు. కానీ ఆయన చెప్తున్నాడు, గురించి చెప్తున్నాడు ఏంటంటే, తాను శోధింపబడి, కింద 18, తాను శోధింపబడి శ్రమ పొందాను. ఏ విషయంలో శోధించబడ్డాడో? పాపం విషయంలో ఆయన శోధించబడ్డాడు. శోధన లేదని చెప్పట్లేదు ఆయన గురించి. నీకులాగే ఆయనకు కూడా ఆశలు కనపడ్డాయి, తెలుసండి. నీకులాగే ఆయనకి ఆశలు కనపడ్డాయి, లేవా? ఈ లోక రాజ్యములు వాటి మహిమను నీకు ఇత్తును, నాకు నమస్కారం చేస్తావా అంటే ఏమన్నాడు? ఆశనా? అది లోకాశే కదా. అది నీకు ఇస్తానంటే నిన్ను ప్రెసిడెంట్ చేసేద్దాం అనుకుంటున్నాం అని అన్నారు అనుకోండి, మందిరానికి రావు ఇంకా సంవత్సరం నుంచి. అసలు మామూలుగానే మీరు లేటుగా వస్తారు, అసలే రారు. అప్పుడు నిన్ను కానించి నేను ధనవంతుని చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే పేరు ఘనతలు కలిగిన వాళ్ళకి చేద్దాం అనుకుంటున్నాం, లేకపోతే నువ్వు మమ్మల్ని ఏలాలి అని చెప్పి ఎవరైనా అన్నారంటే అక్కడి నుంచి దేవుడిని మర్చిపోతాం మనం. అవునా కదండి? మనము శోధించబడుతున్నాం, ఆయన శోధించబడుతున్నాడు. ఆయన శోధించబడ్డాడు. ఈ లోక రాజ్యములు వాటి మహిమే ఇచ్చేస్తాను దేవుడు అంటే, ఇచ్చుకుని చూద్దాంలే, ఇచ్చుకున్న తర్వాత ఇచ్చేసుకుందాం, ముందు ఇచ్చేసుకుంటే నా అయిపోతాయి కదా, నాది అయిపోయిన తర్వాత నేను ఎలాగైనా పరిపాలించుకోవచ్చు అనుకోవచ్చు కదా ప్రభు. ఇప్పుడు అదే కదండి. ఇప్పుడు వీళ్ళందరినీ మీ చేతికి అప్పగించేస్తాను నన్ను, మొత్తం వీళ్ళందరినీ మొత్తం నువ్వు ఎలా కాలితే అలా వాడుకుంటావు, వశపరిచేస్తాను నీకు అన్నాడు ఇంకో. అప్పుడు నేను ఏం చేస్తాను? వీళ్ళందరూ నా మాట ఎలాగ ఇప్పుడు వింటలేదు, వశపరిచే ముందు వశపరిచేస్తే మొత్తం దా అంటాను అంతే. ఎప్పుడు రమ్మని అప్పుడు వస్తారు వీళ్ళు, లేకపోతే మామూలుగా రారు వీళ్ళు. సత్యానంద దా అంటే బిజ్జలు దూరం వచ్చేస్తాడు ఆటేసుకుని, ఉత్తప్పుడు రాడు. మళ్ళీ మోహన్ రావు రావంటే ఇంకా కొట్లు మొత్తం ప్యాకెట్లు దూరి వచ్చేస్తాడు. ఉత్తప్పుడు రారు. వశపరిచే ప్రభువా, వీళ్ళందరూ నా వారైపోతే నేను అప్పుడు నేను వెళ్ళి ఎలాగైనా నడిపించుకుంటాను అనుకోవచ్చు కదా ప్రభు. అనుకున్నాడా? అనుకోలేదు. అలా అనుకోలేదు ప్రభు. సాతానికి లొంగలేదు. ఈ రాళ్ళని రొట్టెలాగినట్టు నువ్వు చేసుకో, నీకు ఆ శక్తి ఉంది కదా, నువ్వు దేవుని కుమారుడు కదా అని అంటే
మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ సాతానా, నా జీవనోపాధి వల్ల నేను బతుకుతున్నాను అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు నా జీవనోపాధి, నాకు ఈ కార్యక్రమం ఇది వల్ల నేను బతుకుతున్నాను అనుకుంటున్నావు. కాదు, దానివల్ల కాదు. అది లేని కాలంలోనే బతుకావు, అది లేకపోయినా బతుకుతావు. దాన్నే ఆధారం చేసుకోకూడదు, అదే శాశ్వతం అనుకోకూడదు. దేవుడు చెప్తున్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుడు సెలవిస్తే మనిషి ఎలాగైనా బతుకుతాడు. అవునా? దేవుడు సెలవిస్తే మనిషి ఎలాగైనా బతుకుతాడు. ఇశ్రాయేలీల్లో పసిపిల్లలకు కూడా ఆహారం లేదు. ఇశ్రాయేలీల్లో పసిపిల్లలకు కూడా ఆహారం లేదు. కానీ ఏలియాకి ఏ పూటకు ఆ పూట ఆహారం ఉంది. దేవుడు సెలవిస్తే అవసరమైతే కాకుల ద్వారా ఆహారం అమ్ముతాడు. నువ్వేం భయపడిన అవసరం లేదు. నా బతుకేమైపోతావు, నేనేమైపోతాను అని మీరేమి దిగులు చెందవలసిన అవసరం లేదు. దేవుడు తన మాట ద్వారా మనల్ని పోషించగలరు. ఆయన మాట ఇస్తే ఆయన మాట ద్వారా పోషించగలరు. మొన్న ఒక సాక్ష్యం చదివాను, మెథడిస్ట్ సాక్ష్యం మీద చదువుతాను. అందులో మెథడిస్ట్లోనూ మన హెబ్రోన్లోనూ, అందులో ఆ వ్యక్తి మొత్తం సంథింగ్ ఎవరు పెద్ద వ్యక్తే, ఆ వ్యక్తి అనాథాశ్రయం నడుపుతున్నాడంట. అనాథాశ్రయం మెథడిస్ట్ సంబంధించిన సాక్ష్యాలు ఇవన్నీ కూడా సంఘ చరిత్రలో ఉంటాయన్నమాట. చదువుతున్నాడు. అందులో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక అనాథాశ్రయం నడుపుతున్నాడంట. ఆయనకు ఉన్న స్వభావం ఏంటంటే ఎవరి దగ్గర చేయి చాచి నేను అనాథాశ్రమం చేస్తున్నానండి, నాకేమైనా ఫండ్స్ ఇవ్వండి, మాకేమైనా సందలు ఇవ్వండి అని అడిగే స్వభావం, దేవుడి మీద ఆనుకునే స్వభావం కలిగిన వాడు. వాళ్ళు మెమ్స్ ఉంటారు కదా, ఏమంటారంటే వాళ్ళని ఆ పిల్లలందరూ చూసుకోవడానికి హెడ్ ఒక ఉంటారు కదా స్త్రీలు, వాళ్ళని పెట్టాడు. ఆమె వచ్చి ఒక మాట చెప్పిందంట, అన్నయ్య గారు మరి పిల్లలకి ఆహారం తినడానికి ఏమీ లేదు, మొత్తం బియ్యం అన్నీ అయిపోయినాయి, బియ్యం ఏమి లేవు, ఏం వండమంటారు, ఏం లేవు. మరి కానీ ఆయన ఏమన్నాడంటే నువ్వు వెళ్ళమ్మా, నేను ప్రార్థన చేస్తాను దేవుడికి, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. చేశాడు. చేసి ప్రార్థన లేచి వచ్చి ఒక మాట చెప్పాడంట ఆమెతోటి, అమ్మ పిల్లలకి ఆ గిన్నెలు కడిగేసి వరుసగా కూర్చోబెట్టే అని అన్నాడంట. వరుసగా కూర్చోబెట్టే. ఆమె ఆశ్చర్యపోతుంది, ఏంటంటే ఏదైనా బియ్యం పట్టుకొచ్చి అమ్మ ఈ బియ్యం ఉండమ్మా అని చెప్తే బాగుంటుంది, కానీ అన్న ఏంటి ఇలాగంటున్నాడు, కానీ అన్న మాటకి ఎదురు చెప్పడానికే లేదు కదా అని చెప్పేసి అలా కూర్చోబెట్టేసి ప్లేట్లు కడిగేసారు. ప్లేట్లో పిల్లలు రెడీగా, పిల్లలకి ఏం తెలియదు, అమాయకులు పాపం, పిల్లలకి ఏం తెలుసు ఏముంటున్నారు ఏంటో తెలీదు. ఈయన మళ్ళీ వీళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థనలో ఉండగానే ఈ అనాథాశ్రమం తలుపు కొడుతున్నారంట, టప కొడుతున్నారంట. కొడితే ఎవరా అని చెప్పి తలుపు తీశారంట. తలుపు తీస్తే ఏమండి మరి ఈ అనాథాశ్రమం నడిపించి ఆయన ఒకసారి పిలవండి అంటే ఆయన పిలిచారు. వచ్చాడు. ఏమండి మరి ఇక్కడ మేము పెళ్ళి ఏర్పాటు చేసుకుంటే మా బంధువుల్లో ఒక ఆయన చచ్చిపోయాడు, ఆహార పదార్థాలు అన్నీ కూడా రెడీ చేసేసాం, పెళ్ళే జరగాలి, భోజనాలు జరగాలి, ఆయన చచ్చిపోవడంతో పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. మీరు మరొక విధంగా భావించకపోతే ఈ వేడి ఆహార పదార్థాలు అన్నీ ఇవన్నీ కూడా వేడి అన్నీ కూడా మేమేమి ఇట్లా ఎంగిల్ చేయలేదు, మిగిలిపోయి పట్టుకురాలేదు, ఈ మీ పిల్లలు పెడతారా అని అడిగారండి. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేసేవేంటి? ఆశ్చర్యమైన కార్యాలు. ఆయన పోషిస్తాడు, ఆయన ఎలాగైనా పోషిస్తాడు. మనమే మన స్వనీతిని ఆధారం చేసుకుని మన బతుకు కోసం మనం ఆలోచన చేస్తున్నాం కాబట్టి మనం ఇంకెలాగే ఉన్నాం. అందుకే బైబిల్ ఒక మాట అంటాడు, ఏమి తిందుమా ఏమి తాగుదుమని మీరు ఆలోచించేది, ఏమి ధరించుకుందామని మీ వస్త్రముల గురించి మీరు చింతించొద్దు. అడవి పువ్వులను ఒకసారి చూడండి, వాటి వైభవాన్ని చూడండి. సొలొమోను సహితము వాటిలో ఒకదాని వల్ల అలంకరించబడలేదు. అడవి పువ్వుల్ని దేవుడు అంతలా అలంకరిస్తే మీకు నిశ్చయముగా మీకు కావాల్సినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు కదా అని చెప్పాడు. దేవుడు పోషిస్తాడు. ఆయన మాట సెలవిస్తే లక్షలాది మంది పోషించబడతారు. ఏమండి ఎవరు పని చేసి బతుకుతున్నారండి ఈ రోజులు చెప్పండి? చాలామంది ఏమనుకుంటారో తెలుసా, ఈ పూటకి ఆహారం తిన్నాం దేవునికి స్తోత్రం అనుకున్న ఎంతమంది ఉన్నారో తెలుసండి. ఈ పూటకి అన్నం తిన్నాం దేవానికి స్తోత్రం అనుకుని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారండి. ఎందుకంటే పనులు లేవు, ఆహారం లేదు. ఈ పూట ఎలా పోషించబడ్డామో వివేకం లేదు మెయిన్ వాళ్ళకి. దేవుడే మనల్ని పోషిస్తున్నాడు. ఏమున్నా ఏం లేకపోయినా దేవుడు ఖచ్చితంగా మనల్ని పోషిస్తాడు. ఏమీ భయపడక్కర్లేదు. తిండి కోసం కానీ ధరించుకునే వస్త్రం కోసం కానీ ఏం భయపడక్కర్లేదు. ఆనాటికి ఆహారం దేవుడు అనుగ్రహిస్తాడో, దేహం ఇచ్చిన వాడు దేహాన్ని కప్పుకోవడానికి వస్త్రం ఇవ్వడా?
వస్త్రం ఇవ్వడా? ఏ వస్త్రాలు లేక ఆకులు చుట్టుకున్నారంట ఆదాము అవ్వలో. దేహం ఇచ్చిన వాడికి బాధ కలిగింది, నేనుండగా నువ్వు ఆకులు చుట్టుకోవాల్సిన పని ఏంటి? పాడైపోయిన వస్త్రాలను తయారు చేస్తానని చెప్పేసి చర్మపు వస్త్రాలనే తయారు చేయించాడంట. దేవుడు దేహం ఇచ్చినాడు, వస్త్రం ఇవ్వడా? ఈ దేహంలో కొండ ఖాళీ కొండ ఇచ్చాడు ఆకలి కోసం, దానికి ఆహారం ఇవ్వడా? ఇస్తాడు. కానీ మన ప్రయత్నాలు మనం మాని దేవుని మీద ఆధారపడాలి. చెప్తున్నాడు మనం శోధించబడ్డాం, ఆయన శోధించబడ్డాడు. ఎలా శోధించబడ్డాడంటే, ఇదిగో రొట్టెలు రాళ్ళుగా నడిచినంటే నేను రొట్టెలు రాళ్ళుగా చేసుకుని తినాల్సిన అవసరం నాకు లేదు. నా దేవుడు మాట ద్వారా నన్ను 40 దినాల పాటు పోషించాడు. మాట ద్వారా ఉపవాసం ఉంటే ఆకలి లేదు, నిద్ర లేదు, నీరు లేదు, ఏం లేదు ఆయన. ఇంకో నా 40 దినాల పాటు నేను పోషించాడు దేవుడు. ఇప్పుడు ఆకలి వేస్తే నేను రాళ్ళు తినవలసిన అవసరం ఏముంది? నేను తిన్ను. శోధించబడుతున్నాడు, శోధించి పాపం చేయట్లేదు. ఈ లోక రాజ్యాలు వాటి మహిమలు నీకు ఇస్తానని చెప్తాడు. నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. నీకు అన్నీ నీకు సమస్తానే ఇచ్చేస్తాను, నాకు అక్కర్లేదు. నేను దేవుని మీద ఆధారపడిన వాడను. మనం కూడా దేవుడి మీద ఆధారపడాలి. ఇక్కడ చెప్తున్నాడు ఆయన శోధించబడ్డాడో, ఆయన శోధించబడి మనకు కూడా సహాయం చేస్తాడు. ఎందుకంటే మనం శోధించబడుతున్నాం కదా, మనకు కూడా ఆయన సహాయాన్ని చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26 చదువుకుని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26. ఆయన ఎంత మంచి మాట చెప్తున్నాడు ఆయన గురించి చూడండి. పాపంతో నిండిపోయిన ఊర్లో బతికినోడు, పాప పంకిలమైపోయిన నజరేతులో నుండి వచ్చినోడు తనలో ఏమాత్రం పాపం లేకుండా బతుకుతున్నాడో ఆయన గురించి సాక్ష్యం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే ఆయన నజరేతులోనే ఉన్నాడు. అది పాపిష్టి లోకమే, పాపిష్టి ఊరే. అందులోంచి మంచోళ్ళు ఎవరో పైకి రాలేదు. అందులోంచి పాకిస్తాన్లో నుంచి ఎవరైనా మహాత్ములు వచ్చారా? ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి వస్తారా మహాత్ములు? భారతదేశంలో గాంధీ గారి మహాత్ముడు, దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా మహాత్ముడు, అంతే కదండి. మంచి దేశాల్లోంచి మంచి ప్రజలు, మంచి నాయకులు వస్తారో, చెడ్డ దేశాల్లోంచి చెడ్డ నాయకులు, చెడ్డ ప్రజలే వస్తారు, చెడ్డవారే వస్తారు. ఏ గొప్పవారు పాకిస్తాన్ నుంచి రారండి. ఏ గొప్పవారు ఆఫ్ఘనిస్తాను లేకపోతే మిగిలిన కజకిస్తాన్ లాంటి ప్రాంతాలు ఉన్నాయో అటు నుంచి రారండి. మంచి దేశం నుంచి మంచి ప్రజలు, మంచి దేశం నుంచి మంచి పౌరులు, మంచి దేశం నుంచి మంచి నాయకులు వస్తారు. ఇక్కడ చూడండి, నజరేతు మంచిది కాదు. నజరేతులో పెరిగిన యేసు మాత్రం ఎలాంటాడంట చెప్తున్నాడు. నజరేతులో పెరిగిన యేసు పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. పాపుల్లో చేరలేదు. పాపులతో ఉన్నాడు కానీ పాపులతో చేరలేదు. పాపులతో మాట్లాడుతున్నాడు కానీ ఆ పాపం మాటలు ఈయన మాట్లాడట్లేదు. పాపులతో పాటు ఉన్నాడు. వారు పాపం చేస్తుంటే ఆయన తెలుసు వారు పాపం చేస్తారని, కానీ వారి వల్ల నేను కూడా పాపం చేయాలని అనుకోలేదు. అందుకే ఆయన గురించి మంచి బిరుదులు ఏంటంటే ఆయన పవిత్రుడు. ఎంత మంచి బిరుదు! ఎవరికొంది ఈ లోకంలో ఈ బిరుదు? ఈ లోకంలో ఈ బిరుదు ఎవరికైనా ఉందా? పవిత్రుడు అన్నమాట. పద్మభూషణ్, పద్మవిభూషణ్, రత్నశ్రీ, అంతే కదండి. ఆస్కార్ అవార్డు గ్రహీత, నోబెల్ అవార్డు గ్రహీత అని ఈ పేర్లు ఉన్నాయి. కానీ ఈ లోకంలో ఎవరికి కూడా పరిశుద్ధుడు లేకపోతే పవిత్రుడు అన్న బిరుదు ఎవరికే లేదు. ఈ లోకంలో ఎవరు కూడా ఇతను నిర్దోషి అన్న బిరుదు లేదు. నిష్కల్మషుడు, పాపుల్లో చేరనివాడు ఇతడు అన్న బిరుదు ఎవరికే లేవు. అది ఒక్కటే యేసుక్రీస్తుకు మాత్రమే దక్కింది. కారణం ఏంటంటే ఆయన అంటాడు, చీకట్లో ఉన్నా సరే నేను వెలుగు కలిగిన వాడినే. నేను ఈ లోకానికి ఎలాంటి వాడిని? వెలుగుని. చీకట్లో ఉన్నంత మాత్రాన వెలుగుకు మలినం అంటుకుంటుందా? మీరు ఆలోచన చేయండి. చీకట్లో ఉన్నంత మాత్రాన దీపంలోకి చీకటి వెళ్ళిపోద్దా? వెలుగులోకి. ఆయన వెలుగు, ఆయన వెలుగు. ఆయన ఉప్పు, సారం కలిగిన వాడు. ఉప్పు నిస్సారమైతే అది త్రొక్కబడుతుంది, కానీ అది సారం కలిగినంతసేపు దాంతో ప్రయోజనమే. ఇక్కడ చెప్తున్నాడు, చీకటి జీవపు వెలుగులో ఆయన ఉన్నాడు. చీకటి బతుకుతున్న మనుషుల మధ్య ఉంటున్నాడు, కానీ ఆయన జీవపు వెలుగు కలిగి, అది బాగా జ్ఞాపం చేసుకోండి. చీకటి బ్రతుకులు బతుకుతున్న మనుషుల మధ్య ఉన్నాడు, కానీ ఆయన జీవపు వెలుగు కలిగి జీవిస్తాడు. అందుకోసం ఆయన పవిత్రంగా ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో ఉన్నాం. మనం కూడా ఆయన వల్ల పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసండి? మనము కూడా జీవపు వెలుగు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనకి జీవపు వెలుగు లేదో, మనల్ని జీవింపజేసే వెలుగు మనలో లేదో, అప్పుడు మనం పాప పంకిలత్వం కలిగిన జీవితాలుగా మన జీవితాలు మారిపోతాయి. అందుకే నజరేతులో ఉన్న యేసుకి మలినం అంటలేదు.
నజరేతులో ఉన్న యేసుకి మలినమంటలేదు. 30 ఏళ్ల పాటు నజరేతులో బతికిన యేసయ్య పాపం లేనివాడుగా ఉన్నాడో 10 సంవత్సరాల పాటు, ఒక 20 సంవత్సరాల పాటు మనం ఇక్కడ బతికాం. మనలో అప్పుడే పాపం అనేది చేరిపోయింది. మరి మనలో కూడా పాపం ఉండకూడదంటే జీవపు వెలుగు మనలో ఉండాలి. ఏముండాలంటే జీవపు వెలుగు. ఆ జీవపు వెలుగే ఈరోజు మనకి బళ్ళ రూపంలో మన ముందు ఉంది. అంతే కదా. ఆ జీవపు వెలుగు అంటే వాక్యం. ఆ వాక్యం మన హృదయంలో ఉండాలి. మనం పాపం కీర్తన 19 అంటాడు, మనం పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును, నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను. అంటే ఒక మనిషి పాపం చేయకుండా ఉండాలంటే ఏ పరిస్థితిలో ఉన్నా పర్వాలేదన్నమాట, ఏ ఊర్లో ఉన్నా పర్వాలేదన్నమాట, ఏ ప్రాంతంలో ఉన్నా పర్లేదన్నమాట. మరి ఏముండాలంటే నువ్వు ఎక్కడున్నా పర్లేదు. బాగా గమనించిన మాట, చివరి మాట చెప్తాను. నువ్వు ఎక్కడున్నా పర్లేదు, కానీ నీలో ఉండవలసింది ఉండాలి. ఏంటది? వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఎక్కడుంది దీపం అంటే నీలో ఉండాలి. జీవపు వెలుగు మనలో ఉండాలి. మన జీవితాలు మనం వెలిగించుకోవాలి. మరి యేసుక్రీస్తులాగే మనం కూడా, మనకు ఎందుకు చూపిస్తున్నారు ఈ జీవితాలు అంటే ఆయనలాగే మనం కూడా బ్రతకాలి. మనం కూడా ఆయన జీవపు వెలుగు కలిగిన ఆయన శరీర రక్త మాంసాలు మనం భుజిస్తున్నాం. అది మనలోకి వస్తుంది. మనం కూడా ఆయన వల్ల జీవపు వెలుగు కలిగి జీవించాలి. అనేక మందికి మంచి ఈ వ్యక్తి మంచోడురా, ఈ మంచిదిరా, ఈమెలో పాపం లేదు, ఈమెలో దుష్కార్యం లేదు, ఇతనిలో పాపం లేదు, ఇతనిలో చెడ్డ లేదు, ఇతను చాలా మంచోడు అని గొప్ప సాక్ష్యాన్ని మనం ఈ సమాజం చేత పొందాలి. అలా పొందకపోతే నువ్వు సంవత్సరం వచ్చినా, 3 సంవత్సరాలు వచ్చినా, 10 సంవత్సరాలు వచ్చినా, 50 సంవత్సరాల మందిలో దిగినా ఉపయోగం లేదు. కాబట్టి ప్రతినిత్యం మనం ఆయన బలలో పాల్గొని పొందుతున్నాం. ఈరోజు కూడా మనం ఆయన బలలో పాల్గొని పొందుతాం. కానీ జీవపు వెలుగు కలిగి నీతి క్రియలు జరిగిస్తూ ఆయనకు గొప్ప సాక్షులకి ఈ లోకంలో ముందుకు సాగిపోవాలి. అట్టి కృప, అట్టి సహాయం దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించను గాక. బాలనేస్తారు సహోదరులు ఏకీభవిద్దాం.